హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రియాజ్. ఆంధ్రప్రదేశ్లోని యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది త్వరలో అయితే రానున్నాయి. ఓకే, సో లోపల చాలా చర్చలు అనేవి జరుగుతున్నాయి. ఓకే, నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా త్వరలో అయితే ఒక మంచి అప్డేట్ అయితే రానుంది. సో అలాగే కేవలం ఇదొక డిపార్ట్మెంటే కాదు, సో ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ అండర్ కంట్రోల్లోకి వచ్చే అన్ని డిపార్ట్మెంట్స్లో నోటిఫికేషన్లు అనేవి రానున్నాయి. లైక్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అలాగే డిఫరెంట్ పోస్టులకి అయితే నోటిఫికేషన్లు వస్తున్నాయి. అన్ని డిపార్ట్మెంట్లో చర్చలు అయితే జరుగుతున్నాయి. ఓకే, సో ఖాళీల్ని గుర్తించి అధికారులకు అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది త్వరలో రానున్నాయి. అలాగే ఈ నోటిఫికేషన్ రావడానికి బ్యాక్గా ఉండే హిస్టరీ ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, పశుసంవర్ధక శాఖకు సంబంధించి, అలాగే ఎగ్జామ్ యొక్క సిలబస్ ప్యాటర్న్ ఏంటి, ఏజ్ ఎలా ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఎవరైతే పశుసంపద శాఖకు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, వాళ్ళు ఒక వినతి పత్రం అనేది గౌరవనీయులైన బి రాజశేఖర్ గారికి పశుసంపద శాఖ ముఖ్య కార్యదర్శి డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వినతి పత్రం అనేది యానిమల్ హస్బెండరీ సహాయకులు నిరుద్యోగులు అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో వాళ్ళు పేర్కొన్న విధంగా ఏంటంటే, సో దగ్గర 50,000 మంది అయితే, సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, 50,000 మంది అయితే ఇందులో డైరీ సైన్స్ మరియు వెటర్నరీ డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో మొత్తం 5,188 ఖాళీల్లోని 1896 ఖాళీలనే ప్రభుత్వం అయితే భర్తీ చేసింది. ఓకే, చివరకు ఖాళీని భర్తీ చేశారు. సో ఈ చాలా వ్యాకెన్సీ అయితే ఉన్నాయి, దగ్గర 3,000+ వ్యాకెన్సీ అయితే ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఇందులో క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఓన్లీ నిరుద్యోగులే కాదు, ఓకే, నిరుద్యోగ సంఘాలే కాదు, ఓకే, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా పశుసంపద శాఖకు ప్రిపేర్ అయ్యే ఎవరి ఒక్క ఆస్పిరెంట్స్ మీరు అందరూ కనుక రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. దగ్గర 50,000 మంది ఉన్నారు. సో ఈ 50,000 మంది కనుక రిప్రజెంటేషన్స్ ఇస్తే ఒకసారి ఆలోచించండి. సో గవర్నమెంట్కి త్వరగా అయితే రీచ్ అవుతుంది. ఓకే, సో కేవలం ఈ నిరుద్యోగ సంఘాలే కాదు, ఓకే, ఆ 50 మందే కాదు, సో ఈ 50,000 మంది కనుక రిప్రజెంటేషన్స్ ఇస్తే నోటిఫికేషన్ రావడానికి గట్టి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మీ ప్రిపరేషన్కి కావాల్సింది, సో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నోటిఫికేషన్స్ కోసం టైం వేస్ట్ చేయకుండా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. సో మీరు జాబ్ క్రాక్ చేయాలి అంటే రిప్రజెంటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ముందు నోటిఫికేషన్ వస్తేనే కదా ఏదైనా మనం చదివేది చేసేది. ఓకే, సో మీరు జాబ్ క్రాక్ చేయాలంటే రిప్రజెంటేషన్ ప్లస్ ప్రిపరేషన్ ఈజ్ బెస్ట్ యువర్ జాబ్ నోటిఫికేషన్. ఓకే, సో మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి, అది చాలా ఇంపార్టెంట్. సో ముందు ప్రిపేర్ అయ్యేదానికంటే ముందు రిప్రజెంటేషన్స్ ఇస్తేనే సో మీ ఈ డిపార్ట్మెంట్లో మ్యాన్ పవర్ కావాలి అని చెప్పి గవర్నమెంట్కి అయితే అర్థమవుతుంది. త్వరలో నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. దేని మీద డిఫైడ్ చేసుకోండి అంటే మీరు మీ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి. ఒక్కసారి 50,000 మంది రిప్రజెంటేషన్ ఇస్తే ఒకసారి ఆలోచించండి. సో గవర్నమెంట్ ఎంత ఎమర్జెన్సీగా అయితే ఫీల్ చేస్తుందో. ఓకే, దీనికి సంబంధించి వాళ్ళు వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే న్యూస్లో కూడా రావడం జరిగింది. సో మినిస్టర్ గారు చెప్పినట్టుగా దగ్గర 432 పశు వైద్య సహాయకుల పోస్టుల భర్తీకి సంబంధించి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక శాఖ పేర్కొంది. ఓకే, సో ఇందులో క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. దగ్గర 432 పశు వైద్య సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, సో ఈ పోస్టులకు సంబంధించి మా గ్రూప్స్ అడ్డాలో అయితే క్లాసెస్ స్టార్ట్ అయి ఉన్నాయి. సో ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ స్టేట్ వైడ్ వచ్చేసి గ్రూప్స్ అడ్డా. ఓకే, అందరూ కూడా యాప్ని అయితే డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి, క్లాసెస్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయి. ఓకే, సో మీరు ఎంత త్వరగా మీరు ప్రిపరేషన్స్ చేస్తే మీకు మీ సిలబస్ని అంత త్వరగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చాక మీరు కూల్గా అయితే మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఈజీగా అయితే ఎగ్జామ్ రాసేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో మీరు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కోర్స్కి అయితే ఎన్రోల్ అవ్వండి. మా గ్రూప్స్ అడ్డాలో స్టార్ట్ అయిపోయి అయితే ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే యాస్పిరెంట్స్ రిక్వెస్ట్ టు రిలీజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ టు మినిస్టర్. సో ఇందులో చూసుకుంటే వాళ్ళు చెప్పిన విధంగా సో మొత్తం మంజూరైన పోస్టులు 9,844. సో అందులో పనిచేసేవారైతే 6,105. సో దగ్గర 3,000 వ్యాకెన్సీస్ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. సో వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, మ్యాన్ పవర్ కావాలి. సో చాలామంది చెప్తుంటారు, సో గవర్నమెంట్ ఆస్పిరెంట్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు
అలా చాలామంది రిలేటివ్స్లో కానీ వేరే వాళ్ళు కానీ చెప్తానే ఉంటారు. సో ఈ గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నావు, ఓకే, ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ తెలియదు, దీనికోసం టైం వేస్ట్ చేసుకుంటావా అని చెప్పి చాలామంది తిడతారు. సో ఒకసారి ఆలోచించండి. సో దిస్ ఈజ్ నాట్ ప్రైవేట్ జాబ్, ఓకే. సో ఇది ఆషామాషి జాబ్ అయితే కాదు, ఇది గవర్నమెంట్ జాబ్, ఓకే. గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే సాక్రిఫైసెస్ చేయాలి, ఓకే. ఫ్యామిలీని, టైంని సాక్రిఫైస్ చేయాలి. సో సాక్రిఫైస్ చేసి మీ ప్రిపరేషన్ని కనుక మీరు క్లియర్గా ప్రొవైడ్ చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఓకే. సో వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని ప్రిపరేషన్ని నాశనం చేసుకొని వేరే జాబ్స్ వెళ్ళి చూసుకొని అందులో జాయిన్ అయ్యి సో ఈ రెండు కంట్రోల్ చేసుకున్నాం, లేదా చదువుకున్నాం అని చెప్పి అందులో వెళ్ళి జాయిన్ అయ్యి సో అక్కడ వర్క్ ఎక్కువ అయిపోయి ఇది ప్రిపరేషన్ కాకుండా ఓకే సడన్గా నోటిఫికేషన్ వస్తే సో అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడేది మీరే, ఓకే. సో ఏ గవర్నమెంట్ జాబ్ని మనం క్రాక్ చేయాలన్నా అంత ఈజీ అయితే కాదు, ఓకే. సో ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసిన వాళ్ళని అడిగి చూడండి, లాట్ ఆఫ్ ఇయర్స్, ఓకే, వాళ్ళ ప్రిపరేషన్ అయితే సాక్రిఫైస్ చేసి ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని సాక్రిఫైస్ చేసి ప్రిపేర్ అయ్యి ఉంటేనే వాళ్ళు అంత పొజిషన్కి అయితే వెళ్తారు, ఓకే. సో ఫస్ట్ వీళ్ళు చెప్పే మాటలు అయితే వినొద్దు. గవర్నమెంట్ జాబ్ అంత ఈజీ కాదు. సో ప్రిపరేషన్స్ అనేవి మీకు ఉండాలి, ఓకే. నోటిఫికేషన్ వచ్చాక కాదు ప్రిపరేషన్, ఓకే. సో నోటిఫికేషన్ రాకముందే చిన్న హింట్ వచ్చిన తర్వాతే మీరు మీ ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఓకే. నోటిఫికేషన్ వచ్చే ముందు మీరు ఒకసారి ఆలోచించండి, నేను ఎంత వరకు ప్రిపేర్ అయ్యి ఉన్నానో. వన్స్ నోటిఫికేషన్ వితిన్ 1 monthలో వచ్చేస్తే నేను రాయగలనా లేదా అని ఆలోచించుకోండి. టైంతో సంబంధం లేకుండా మీరే మీ ప్రిపరేషన్ని అయితే త్వరగా స్టార్ట్ చేస్తారు, ఓకే. ఈ వీడియోలు చెప్పదలుచుకున్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇది. నెక్స్ట్ అసలు నేను చెప్పాను కదా అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఓకే. సో ఇది ప్రీవియస్గా 2023లో వచ్చిన నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్, ఓకే. మీకు రిఫరెన్స్ కోసం అర్థమయ్యేదానికి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే నేను ఇందులో చెప్పడం జరిగింది, ఓకే. సో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి 2 partsగా ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి, ఓకే. 2 ఆబ్జెక్టివ్ టైపే. సో ఫస్ట్ పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఓకే, 50 questions, 50 minutes, 50 marks. అలాగే సబ్జెక్ట్ రిలేటెడ్ యాన్యువల్ హస్బెండరీకి సంబంధించిన సబ్జెక్ట్లో నుంచి అయితే ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు. 100 questions, 100 minutes, 100 marks, ఓకే. సో మొత్తం 150 marksకి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, జాగ్రత్తగా అయితే చాలా ఇంపార్టెంట్. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అలాగే ఎగ్జామ్ పేపర్ అనేది బైలింగ్వల్లో ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో అయితే ఇస్తారు, ఓకే. సో సిలబస్ చూసుకుంటే సిలబస్ విషయానికి వస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అయితే ఉంది. సో ఇందులో రీజనింగ్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఓకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, డే టు లైఫ్, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ, ఓకే, అండ్ ఫోకస్ ఆన్ ఏపీ ఆల్సో, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఓకే. అలాగే సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్స్ ఇష్యూస్, ఫిజికల్ geography of Indian subcontinent and Andhra Pradesh, okay, welfare and development schemes of government of Andhra Pradesh. So ఇవన్నీ అయితే పార్ట్ ఏ యొక్క సిలబస్, ఓకే. నెక్స్ట్ పార్ట్ బి చూసుకుంటే ఇందులో యానిమల్ హస్బెండరీకి సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఇది. సో బేసిక్స్ ఇన్ వెటర్నరీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఓకే. నెక్స్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఆఫ్ లైవ్ స్టాక్ పౌల్ట్రీ, అలాగే వెటర్నరీ ఫార్మసీ, ఫండమెంటల్స్ ఆఫ్ యానిమల్ రీప్రొడక్షన్ అండ్ గైనకాలజీ, బేసిక్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, అలాగే బేసిక్స్ ఇన్ సర్జరీ, ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్, అలాగే ఇంట్రొడక్షన్ ఆఫ్ వెటర్నరీ బయాలజికల్ అండ్ వ్యాక్సిన్స్, వెటర్నరీ ఫస్ట్ ఎయిడ్ అండ్ క్లినికల్ మేనేజ్మెంట్, ఓకే. నెక్స్ట్ అనలిటికల్ ల్యాబొరేటరీ టెక్నిక్స్, అలాగే ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ 2, డైరీ మేనేజ్మెంట్, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ మీట్ ఎనిమల్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ మీట్ ప్రొడక్షన్ ఎనిమల్స్, ఓకే. అలాగే లైవ్ స్టాక్ ఫార్మ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లైవ్ స్టాక్ ఫీడింగ్, అలాగే బేసిక్స్ ఆఫ్ పెట్ అండ్ జూ ఎనిమల్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఏవియన్ హ్యాచరీ మేనేజ్మెంట్, పౌల్ట్రీ మేనేజ్మెంట్, బేసిక్స్ ఇన్ మీట్ ప్రొడక్షన్ అండ్ హ్యాండ్లింగ్, ఓకే. సో దీనికి సంబంధించి సిలబస్ అయితే ఇది. సో నెక్స్ట్ ఈ పోస్టులకి ఏజ్ ఎంత ఉండాలో చూద్దాం. ఇది 2023లో వచ్చిన నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్, ఓకే. సో మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది న్యూ నోటిఫికేషన్ కూడా. సో మీకు అర్థమయ్యేదానికైతే నేను ఇక్కడ ఓల్డ్ పీడిఎఫ్ అనేది తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏజ్ ఎంత ఉండాలి అంటే ఎప్పుడు ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కాదు ఎప్పుడు అంటే 18 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఓకే. మోర్ దెన్ 42 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా
నో పర్సన్ ఎలిజిబుల్, ఓకే, ఎలిజిబుల్ కాదు. సో 18 to 42 ఇయర్స్ మధ్యనైతే జనరల్కి ఏజ్ అయితే ఉండాలి. అలాగే కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ రిలాక్సేషన్ చూసుకుంటే బీసీస్కి 5 years రిలాక్సేషన్, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ SC STకి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ సో ఎడ్యుకేషన్లో క్వాలిఫికేషన్స్. సో క్వాలిఫికేషన్స్ వీటికి ఎలా ఉండాలి అంటే 2 years యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ కండక్టెడ్ బై శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతిలోని 2 సంవత్సరాలు యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ అయితే చేసి ఉండాలి, వాళ్ళు అర్హులు. ఓకే, నెక్స్ట్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ డైరీయింగ్ అండ్ పౌల్ట్రీ సైన్సెస్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ స్టడీ, 2 years poultry diploma course conducted by the Polytechnic College Ramachandrapuram of Sri Venkateshwara Veterinary University Tirupati etc. Okay, so intermediate vocational course అయితే dairying and poultry sciences మీద చేసి ఉండాలి, as one of the subjects అయితే స్టడీ మీద చేసి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ విత్ డైరీయింగ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ చేస్తున్నా ఓకే, విత్ డైరీయింగ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అయితే చేసి ఉండాలి. ఓకే, సో ఇంటర్మీడియట్ విత్ డైరీ ఫార్మింగ్ యాజ్ వన్ ఆఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్. అలాగే బీఎస్సీ డైరీ సైన్స్ చేసి ఉండాలి, బీఎస్సీ విత్ డైరీ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ స్టడీ. ఓకే, ఎంఎస్సీ డైరీ సైన్స్ చేసి ఉండాలి, డిప్లొమా వెటర్నరీ సైన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ లో చేసి ఉండాలి. అలాగే బీటెక్ డైరీ టెక్నాలజీలో చేసి ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ డైరీ ప్రాసెసింగ్ ఆఫ్ SVVU చేసి ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్సెస్ ఆఫ్ భారత్ సేవక్ సమాజ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఈ డిప్లొమా వెటర్నరీ సైన్స్ లో చేస్తున్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, సో బీడాడ్ వొకేషనల్ కోర్స్ ఆఫ్ డైరింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఓకే, ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవి. సో అందరూ అయితే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్పే మాటలు అయితే అస్సలు పట్టించుకోవద్దు. సో ఈ జాబ్ క్రాక్ చేయాలి అంటే సో పేషెన్స్ కావాలి, ప్రిపరేషన్స్ కావాలి, సో అన్నీ అయితే ఉండాలి. సో టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేయండి. మా గ్రూప్స్ అడ్డాలో క్లాసెస్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయి. అందరూ కూడా డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి, క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి. ద బెస్ట్ కోచింగ్ అయితే మేము యానిమల్ హస్బెండరీకి అయితే ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో మీ ప్రిపరేషన్ అనేది తొందరగా స్టార్ట్ చేసి సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మీరు మీ రివిజన్ చేసుకోవాలి. అలాగే టెస్ట్ సిరీస్ రాయడానికి మీ ప్రిపరేషన్ అయితే ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక గవర్నమెంట్ ఆస్పిరెంట్ జాబ్కి ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆల్ ద బెస్ట్. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.